హాయ్ వెల్కమ్ టు ద ఛానల్. ఏఆర్ రెహమాన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద కంట్రీ. ఒక కాంట్రవర్షియల్ కామెంట్ అండ్ కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు బీబీసీకి. అసలు ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు, అది కరెక్టా కాదా అనేది తెలుసుకుందాం. బీబీసీ ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ అంది ఏంటంటే, ఏఆర్ రెహమాన్కి లాస్ట్ 8 years నుంచి వర్క్ తక్కువ అయిపోవడానికి కారణం కమ్యూనల్ రీజన్స్ అని. కమ్యూనల్ రీజన్స్ అంటే అదే, అతను ముస్లిం కాబట్టి తక్కువ వర్క్ వచ్చింది, పవర్ షిఫ్ట్ ఉంది బాలీవుడ్లో అని అన్నాడు. అది చాలా పెద్ద కాంట్రవర్సీ స్పార్క్ చేసింది. ఏఆర్ రెహమాన్ డెఫినెట్గా ఒక లెజెండే, కానీ ఇలాంటి కామెంట్ చేయకుండా ఉండాల్సిందే. ఎందుకంటే ఆ రామాయణ్ లాంటి బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీకి ఒక ముస్లిం మ్యూజిక్ చేస్తున్నాడు ఏఆర్ రెహమాన్. అలాంటప్పుడు ముస్లిం కాబట్టి వర్క్ రావట్లేదు అని చెప్పడం అనేది జస్టిఫై అవ్వట్లేదు కదా. అలాగే చావా లాంటి ఒక పెద్ద హిట్ సినిమాకి మ్యూజిక్ చేశాడు. బట్ అదే మూవీని డివిజివ్, అంటే జనాలను విడగొట్టే విధంగా ఉంది ఆ మూవీ, డబ్బులు సంపాదించడానికి మాత్రమే తీశారు ఆ మూవీ అని బ్యాడ్ కామెంట్స్ కూడా చేశాడు సేమ్ ఇంటర్వ్యూలో. సో నువ్వు చేసి ఆల్రెడీ హిట్ అయిన మూవీని నువ్వే అలా బ్యాడ్ కామెంట్, బ్యాడ్ మౌత్ చేస్తుంటే మళ్ళీ వేరే వాళ్ళు హైర్ చేసుకోవడానికి కూడా అంత ఇంట్రెస్ట్ చూపించారు కదా. సో ఈ కామెంట్స్ చేయడం వల్ల ఏఆర్ రెహమాన్కి వచ్చింది ఏంటో తెలియదు, కానీ మోస్ట్ ఆఫ్ ద కంట్రీ మెజారిటీ పీపుల్ అయితే ఇది కరెక్ట్ కాదనే అంటున్నారు. అండ్ నిన్న ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, నెవర్ విష్ టు కాజ్ ఎనీ పెయిన్ అని చెప్పి, ఎవరిని బాధపడడానికి నేను ఈ కామెంట్స్ చేయలేదని చెప్పాడు. బట్ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడంలో ఉపయోగం ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.